బాబు ఢిల్లీ టూరులో సరే పత్రికలు ఏ రకంగా రాసినా నాకైతే 2 కోణాలు కనబడుతున్నది. ఒకటి, అప్పులు పెంపించుకోవడం, ఆర్థిక శాఖ మంత్రికి చెప్పమని అమిత్ షాని అడగటం. అప్పులు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి విరుద్ధంగా కొన్ని నడుస్తున్నాయి, కార్పొరేషన్స్ వీటి పేరుతో వాటి పేరుతో. అది ఇంకొంచెం పెంచుకోవడానికి అది అవకాశం ఇవ్వమని చెప్పి, ఎందుకంటే ఇంకా ఫైనాన్షియల్ ఇయర్కి చాలా ఉంది, కానీ ఈలోపు మనం తీసుకోవాల్సిన లిమిట్ అయిపోయింది కాబట్టి అదొక వైపు నడుస్తుంది. రెండో వైపున వచ్చేటప్పటికి జగన్ మీదన సిబిఐ ఎంక్వైరీకి అడుగుంటారన్నట్టు ఢిల్లీ సర్కిల్స్లో వినపడుతున్నమాట. లిక్కర్ కుంభకోణాన్ని బేస్ చేసుకుని కేజ్రీవాల్ని పెట్టినట్టు జగన్ని లోపలయ్యాలి. సిబిఐ ఈడీ విచారణకు దిగితే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పోలీస్ సిఐడి సిట్ దానికి అంత వాల్యూ ఉండదు కోర్టుల్లో. అదే సిబిఐ ఈడీ అయితే కనుక కేంద్రం చేతికి వెళ్తుంది. ఇంకోటి, కక్ష సాధింపని తమను అనకుండా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం సింపతి అప్పుడు ఇక్కడ రాకుండా ఉంటుంది. ఆ దిశగా రిక్వెస్ట్ చేశారా లేకపోతే ఒత్తిడి చేశారా అన్నటువంటి చర్చ అయితే ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతుంది. ఎంతవరకు వాస్తవమో రాబోయే రోజుల్లో తేలుతుంది.